టు తిరుపతి లోకల్ ఛానల్. హాయ్ అండి, చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కదా. ఎక్కడ ఈ ప్లేస్ అనుకుంటున్నారా? బాగా డెకరేషన్ అంతా బాగుంది. ఇక్కడ బాగా ఆలోచిస్తూ ఉన్నారా? ఇది వచ్చి తిరుపతిలోని వినాయక సాగర్ అనమాట. బాగా డెకరేషన్ చేశారు తిరుపతి మున్సిపాలిటీ వాళ్ళు. చూడండి, వినాయక సాగర్. ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అనేది ఇక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ ఏరియా తిరుపతిలో ఎక్కువగా వినాయకుడి నిమజ్జనం అనేది వినాయక సాగర్లోనే జరుగుతుంది. ఎంత కలర్ఫుల్గా తయారైందో మా వినాయక సాగర్. ఇది చూడండి, బాగా స్టేడియం లాగా ఉంటుంది. ఇక్కడైతే ఎంతో బాగా అందంగా లైట్లతో డెకరేషన్ చేసిన చూడండి. ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కూర్చునేదానికి. నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ అవన్నీ జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ కొత్తగా వినాయకుడిని ఏర్పాటు చేశారు వినాయక సాగర్లో. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. వినాయక సాగర్లో మెయిన్ అంటే ఇదే, ఈ నీళ్ళు అనమాట. ఈ కొలంలాగా ఉంటుంది ఇక్కడ ఇంతకుముందు అయితే ఇంత నీళ్ళు అయితే లేవు. బాగా మున్సిపాలిటీ వాళ్ళు ఇదన్నీ రెడీ చేశారు కదా, ఫుల్గా నీళ్ళు పట్టారు. ఎందుకంటే ఎక్కువ మంది వినాయకుడిని నిమజ్జనం అనేది ఈడే చేస్తారు కాబట్టి బాగా కలర్ఫుల్గా వినాయకుడిని పంపించాలని, నిమజ్జనం చేయాలని ఎంతో కలర్ఫుల్గా చూడండి. ఆ కొలను చుట్టూ అట్ట మెరుస్తూ ఉంది. ఇది ఆదివారం తీసిన వీడియో. అక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, అక్కటాంచి తెప్ప వదిలి తెప్పలో 15 మందిని అలో చేస్తారంట. అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెప్పటాంచి వదిలి మళ్ళా నీళ్ళల్లో నిమజ్జనం అనేది చేస్తారనమాట అందరూ. ఇది వినాయక సాగర్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ చైర్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు చూడండి. టెంట్లు వేసి చైర్స్ అన్ని ఏర్పాటు చేసి భక్తులు కూర్చునేదానికి అనమాట. ఎదురుగా కూర్చొని చూడొచ్చని ఏర్పాటు చేసి. ఈసారి బ్యానర్స్ అన్నీ అక్కడ చూసిన ఎక్కువ బ్యానర్స్ అనేవి ఏర్పాటు చేశారు, వినాయకుడి బ్యానర్స్. తర్వాత ప్రథమ చికిత్స కేంద్రం అనేది కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. సౌకర్యాలు అనేవి బాగా పెట్టారు ఈసారి. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బాగా చేశారు. ఎక్కువ మంది జనాలు కూడా వచ్చున్నారండి. థ్యాంక్స్ నా వీడియోని చూసిన దానికి అందరికి ధన్యవాదాలు.